నమస్కారం అండి. సాధారణంగా చాలామంది ఓ ప్రశ్న అడుగుతూ ఉంటారు. నా పేరు రామారావు అండి. నాకు ఏ దిక్కు కలిసి వస్తుంది అంటారు. పేరు ఏదైనప్పటికి కూడా, ఏ నక్షత్రం అయినప్పటికి కూడా, ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినప్పటికి కూడా అందరికీ అంటే కులం, మతం అనే సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని దిక్కులు కలిసి వస్తాయి. మనం చేయవలసిందల్లా వాస్తు శాస్త్ర ప్రకారం చక్కగా ఇల్లు నిర్మించుకుని మంచి గాలి వెలుతురు వచ్చే విధంగా ఆహ్లాదకరంగా ఇల్లు నిర్మించుకుంటే అందరికీ అన్ని దిక్కులు పనికొస్తాయి. అంతేగాని ఒక్కొక్కరికి నా నా పేరులో మొదటి అక్షరం సా అండి, నా పేరులో మొదటి అక్షరం నా అండి, ఏ దిక్కు అయితే నాకు కలిసి వస్తుంది అంటారు. ఏ దిక్కు అయినప్పటికి కూడా అందరికీ కలిసి వస్తుంది. అయితే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మంచి స్థలం తీసుకోవటం, మంచి అంటే చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం కానీ స్థలం తీసుకోవటం, దాన్ని క్రాసులు లేకుండా కట్ చేసుకోవటం, దిక్కులకు అనుకూలంగా అంటే డిగ్రీలకు అనుకూలంగా కట్టుకోవడం, ఆ విధంగా నిర్మాణం చేస్తే పేరుకి, దిక్కుకి, నక్షత్రానికి, డేట్ ఆఫ్ బర్త్కి ఏమీ సంబంధం లేదు. ఎవరు ఏ దిక్కు అయినప్పటికీ కూడా వాస్తుశాస్త్ర రీత్యా కనుక నిర్మాణం చేసుకుంటే అందరికీ కలిసి వస్తుంది. ఉదాహరణకి నా పేరు మీద తూర్పు దిక్కు కలిసి వస్తుంది అనుకుంటాం. నేను ఒక ఇల్లు నిర్మాణం చేస్తాను. రేపు కొన్నాళ్ళ తర్వాత మా అబ్బాయికి ఆ పేరు మ్యాచ్ అవ్వదు అంటే ఆ ఇల్లు పనికిరాదా, ఆ ఇల్లు అమ్మేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోవాలా అంటే ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇట్లా ఈ అపోహల్లో చాలామంది ఇప్పటికి కూడా నన్ను చాలామంది అడుగుతుంటారు ఫోన్లు చేసి, అంటే నా పేరు ఇది, నాకు ఏ దిక్కు స్థలం తీసుకోమంటారు, లేకపోతే నేను ఒక అపార్ట్మెంట్ అద్దెకి వెళ్తున్నానండి, ఏ దిక్కులో ఉండమంటారు, తూర్పు తీసుకోమంటారా, పడమర తీసుకోమంటారా అని అంటారు. అంటే దక్షిణం అనేసరికి చాలామంది భయపడతారు. దక్షిణ ఫేసింగ్ అంటే దక్షిణ ఫేసింగ్ అయినా, తూర్పు అయినా, ఉత్తరం అయినా, పడమర అయినా ఏదైనప్పటికీ కూడా వాస్తు శాస్త్ర ప్రకారం మనం నిర్మాణం చేసుకుని దానిలో కనుక జీవిస్తే సుఖశాంతులతో ప్రశాంతంగా జీవిస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఇది ప్రాక్టికల్గా ప్రూవ్డ్ అనమాట. అందుకనే అపోహలు పెట్టుకుని నాకు ఈ పేరు కలిసి రావట్లేదు, నన్ను ఇప్పటికీ కూడా చాలామంది అడుగుతున్నారు, ఏమండి నేను ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉన్నానండి, నాకు వద్దని చెప్తానే ఉన్నారు, అయినా కూడా ఉత్తర ఫేసింగ్లోకి వచ్చి ఉన్నాను, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి అంటారు. కానీ అది ఉత్తర ఫేసింగ్లో ఉండటం వల్ల కాదు, ఆ ఇంటిలో ఇతర వాస్తుశాస్త్ర పరంగా కొన్ని ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాల వల్ల వాళ్ళకి ఆ ఇబ్బందులు కలుగుతాయి తప్పితే ఉత్తర ఫేసింగ్లో ఉన్నందువల్ల వాళ్ళకి వచ్చే ఇబ్బంది అనేది మాత్రం అది పూర్తి అబద్ధం అనమాట. అంటే నేను చాలా ఇళ్ళు అట్లా పరిశీలన చేశాను. పేరుకి దిక్కుకి సంబంధం లేదు. ఏదైనా వాస్తుశాస్త్ర రీత్యా కట్టుకుంటే మంచిది. నమస్కారం.